తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. వేదాంత లిమిటెడ్ VEDL ఈ కంపెనీ ఒక్కొక్క షేర్కి ₹11 డివిడెండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రకటించింది. ఎక్స్ డివిడెండ్ డేట్ 25వ తారీఖు అంటే రేపు అనమాట. బట్ రేపు మార్కెట్స్ ఉండవు కాబట్టి ఈరోజు ఎవరైతే షేర్స్ కొనుక్కొని ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క షేర్కి ₹11 డివిడెండ్ బ్యాంక్ అకౌంట్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మెటల్ సెక్టార్ మొత్తం కూడా స్ట్రాంగ్గా ఉంది. అయితే వేదాంత కూడా ఈ మధ్యకాలంలో 52 వీక్ హైయెస్ట్ ప్రైస్ 506కి రీచ్ అయింది. లాస్ట్ 1 ఇయర్ మనం చూసుకున్నట్టయితే 84% రిటర్న్ నమోదు చేసింది. ఈ స్టాక్ ఎప్పుడైతే 500 రెసిస్టెన్స్ లెవెల్ని దాటిందో బ్రోకరేజ్ సంస్థ నువామా దీని యొక్క టార్గెట్ అనే దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి 622కు వెళుతుందని చెప్పేసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక ₹29 డివిడెండ్ కూడా ప్రకటించనున్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. వేదాంత వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలన్న ఉద్దేశంతో 8,500 కోట్ల ఫండ్ రైజింగ్ ప్లాన్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ ఫండ్స్ని ఏ విధంగా సేకరించనుందంటే ఈక్విటీ షేర్స్ ద్వారా, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సెక్యూరిటీ కన్వర్టిబుల్ ఈక్విటీ షేర్స్, పబ్లిక్ ఆఫరింగ్, ప్రైవేట్ ఆఫరింగ్, రైట్స్ ఆఫరింగ్, ఇతర మార్గాల ద్వారా ఈ నిధులను సమీకరించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. VEDL అనే కంపెనీ 5-6 సెక్టార్స్ని కలుపుకొని ఉమ్మడి కంపెనీగా ఉంది ఫ్రెండ్స్. బట్ 2024 డిసెంబర్ నాటికి ఈ కంపెనీని చిన్న చిన్న కంపెనీలుగా విభజించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దాంట్లో మెటల్స్, పవర్, అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్స్గా విడిపోనుంది. ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఇటీవల కేంద్రం దీనికి నవరత్న అనే బిరుదును కూడా పురస్కరించింది. ఈ కంపెనీ పేరు ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సింపుల్గా దీన్ని మనం IRED అంటాం. ఈ స్టాకు 2023 నవంబర్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తారంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటారు. అయితే ఈ స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా 190% రిటర్న్ అనేది ఇచ్చి మల్టీ బ్యాగర్ లాభాలను అయితే అందించింది. సో ప్రస్తుతం ఈ చార్ట్ యొక్క మొమెంటం, ఈ చార్ట్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టిల్ 60 పైన పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ శివాంగి సర్దా ఏమంటున్నారంటే ఈ స్టాకు ప్రస్తుతం బుల్లిష్గా ఉంది. రాబోయే 2-3 వారాల్లో 200 స్థాయిని చేరుకుంటుందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో దీన్ని బై చేయొచ్చు అని చెప్పేసి బై రేటింగ్ అనేది ఇచ్చారు. అయితే దీని యొక్క స్టాప్ లాస్ని 185 వద్ద సెట్ చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. అవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి 2 స్టాక్స్ అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.